చేసుకున్న పాపానికి అనుభవించాల్సింది. సారీ. ఎన్నిసార్లు చెప్తావు సారీ, ఎన్నిసార్లు నీ బుద్ధులు మారదు. మీ తమ్ముడైనా నా ఎంత ఆగుతాడు కానీ ఏదైనా ఆలోచిస్తాడు. నేను తప్పు చేస్తుంటే క్షమించు. చాపాకి ఫోన్ చేయవు. ఎందుకు? నా స్థానంలో మీ అక్క మీ చెల్లు ఉంటే భరిస్తాడు కదా. నువ్వే వెళ్ళమన్నావు మ్యారేజ్కి, వెళ్ళినా వెళ్ళక ముందు దిమ్ము పేసు పంపించదు అన్నట్టు. వెళ్ళినోడైనా సాయంత్రంకి వచ్చేస్తారు. మరి నువ్వే కదా ఉండిపోమన్నావు. చిన్న జరగక అక్కడ ఏటి మర్చిపోలేక దరిద్రముడు. అవన్నీ వదిలే. ఇప్పుడు నేను నా చదువుల గురించి, నా ఒళ్ళు గురించి, మా ఇంటి గురించి నీకు ఎందుకు? మీ ఇంటి నేనైతే అన్నాను. మా ఇంటి గురించి కూడా మాట్లాడుతున్నా. మీ ఇంటి నేనైతే అన్నాను. వదిలే వాళ్ళకి. ఎప్పటికీ నువ్వు మారవు. చదువు గురించి కూడా మాట్లాడడం అవసరం. నేనైతే ఏదైనా బట్ట కొనుక్కున్నానా? దొరికిన డబ్బులతో తిరుగుతున్నారు కదా కుక్కలాగా. అదే దాన్ని ఉపయోగించుకుంటే ఎందుకు దొరకదు? అయినా నేను మీరు ఇచ్చే డబ్బులన్నీ ఊరికే ఖర్చు పెడుతున్నానా? ఎవడు తెలుసు, చూస్తున్నామా? నమ్మకం ఉండాలి నాకు. అప్పుడు నమ్మాను, ఇప్పుడు నమ్మి మోసపోయినందుకు నేను నీకు నమ్మే పరిస్థితిలోనైతే నేను లేను. అలాగనుకోను. సరే పడుకుంటాను, ఇబ్బంది పెట్టక. రాత్రిలో కుక్కలాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు దున్నపోతలా పడుకోవడమే. చెప్పినా అర్థం కావు. చామ ఫోన్ చేయందుకు. నువ్వు పెద్ద అర్థమైపోతున్నావు. ఇంట్లో బాధలు అర్థం చేసుకున్నాడు నువ్వు. ఉపాధి పని చెయ్యకపోయిన రాసిస్తున్నారు. ఎందుకు అలాగ అయిపోతున్నావు? చేసినాంలే, నీలాంటి ఏదో రాడని మాకు తెలియదైతే. అందుకే ఇలా గంటవనే నైట్ దుర్గబాబుకి చెప్పాను వెళ్ళిపోతాను అన్న 2:30 తర్వాత. ఉండిపో బాబు అని ఆపేసి 2:30 టైం వెళ్ళిపోతానంటే ఎవడప్పుడు నీలాంటి ఏదో అయితే పంపిస్తారే. కాబట్టి నువ్వు ఏమైనా అంటావని భయంకి అలాగన్నాను. అలాంటి వాడైతే 9కి 10కి వస్తాడు. మరి ఆ ప్రోగ్రామ్ 50,000 60,000 చూద్దామా ఎలాగుంటుందని. నీలాంటి దరిద్రం వాళ్ళు దేశంలో ఉండకూడదు. నీలాంటి వాడు బ్రతుకుండడం కూడా వేస్ట్. చంపైతే నిన్ను తిట్టి నేను సావడం తప్ప ఏట్లేదు. నీవు ఇంత తిడుతున్నా ఒక మాట అన్నా ఎందుకు అలాగ తప్పులు చేస్తున్నావు కాబట్టి అని ఉండవు. ఏం తప్పు చేస్తున్నావు? పరిగెట్టి వస్తున్నావు కదా. నేనేం కొడుతున్నాను? మామూలుగా అలాగా అనొద్దు అంటున్నాను అంతే. నీ బుద్ధులే అలాంటిది. మా అన్నయ్య పీతులైనా తింటే బుద్ధి వస్తుందేమో ఆ షుగర్ అన్నయ్య. అయితే మీరిద్దరు సూట్ అయ్యండి అయితే వాటికి. వద్దమ్మా, చాలా బాధ అనిపిస్తుంది అలా మాట్లాడితే. నాకు ఎంత బాధ అనిపిస్తుందో నీకు తెలియదు. నోటికి వచ్చినట్టు మాట్లాడతా. సింపుల్గా నువ్వు మాట్లాడేస్తావు కానీ తర్వాత నేను ఎంత బాధపడతావు నీకు తెలియదు. అలాంటిది కూడా లేదులే. అలాంటి ఆలోచనలు ఉంటే మారుతావు మరి ఒక మనిషి. ఎలా మనిషి అంటే నీ దృష్టిలో ఎలాగ ఉండాలి చెప్పు? ఇప్పుడు అలాగేం చెప్పు, నీ దృష్టిలో ఎలాగ ఉండాలి చెప్పు? మనిషి అంటున్నావు కదా, నీ దృష్టిలో మనిషి అంటే ఎలాగ ఉండాలి చెప్పు? మారుతాను చెప్పు, చెప్పు ఎలాగ ఉండాలి చెప్పు? ఇలాగ ఉండాలి ఇలాగ ఉండాలి అంటారు కదా, చెప్పు అలాగా ఎలాగ ఉండాలి చెప్పు? మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను కదా, చెప్పు. అలాంటప్పుడు చెప్పడం మానే, తిట్టడం మానే. పడుకో, రేపు మళ్ళీ ఏదో క్యాంప్ ఉంది. రేపు రాత్రి ఈరోజు రాత్రి పడుకోలేదు కాబట్టి ఈరోజు పడుకో, రేపు రాత్రి ఏం చేసేద్దు కానీ మళ్ళీ యాత్రలకి. ఏ ఊరు యాత్రలో? ఈరోజు లాస్ట్. ఎవరో మళ్ళీ చెప్తా వెళ్ళి చెప్పండి, వెళ్ళి అడుగు, నేను అడిగితే తిడుతుంది అనేసి
మీ ఫ్రెండ్స్ వాళ్ళు పంపిస్తాం. ఎప్పుడు అపార్థాలే, అర్థాలే. నువ్వు గొప్ప అంతా అర్థం చేసుకున్నాడు కదా. నీ నీ నోటికి వస్తున్నట్టు తిట్టట్లేదు కదా. ఎందుకు బుక్స్ పట్టుకొని తిరుగుతావు? ఏమి లేదు అందులోన. దాన్ని ఫాలో అవుతావు కానీ మర్యాదలు పద్ధతులు తెలియనాడు నువ్వు. ఫోన్ ఎలా మర్యాద ఇవ్వాలి చెప్పు, నేర్చుకుంటాను. చెప్పు ఎలా మర్యాద ఇవ్వాలి చెప్పు, నేర్చుకుంటాను. చెప్తే నేర్చుకుంటాను కదా. మీ మర్యాదలు నాకు తెలియవు కదా, నేర్చుకుంటాను. ఎప్పుడు నా చదువు గురించి మాట్లాడడం, ఎప్పుడు నోటుకొచ్చినట్టు తిట్టడమే. బాధపడతారు ఎదుటి వ్యక్తులు, అది కూడా లేదు. మనస్సాక్షి ఉండాలి కదా. ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాను ఎదుటి వారు కానీ. చెప్పేసుకపోతే పెద్ద మాటలు కాక చిన్న మాటలు నీళ్ళంటాడు. నువ్వైనా నా మాట వింటది. విన్నోడికి చెప్పైతే విన్నా చెప్పదు నాకు. ప్రతిదానికి చేసుకోవడం ఎందుకు ఆ మాటలు మాట్లాడతా? నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, ఎందుకు? అవును, మరి ఎప్పుడు అలాగే మాట్లాడతావు. జీవితాలు ఇబ్బంది పడతారు మనుషులు. నేను కూడా మనిషినే కదా, మరీ కుక్కలా చూస్తున్నాను నాకు. ఏం నిజంగా నేను అంటే గట్టిగానే అంటాను. ఫీల్ అవుతావు కదా, తెలుసు నాకు ఎదుటి వ్యక్తి ఫీల్ అవుతారని. అది కూడా లేదు నీకు. అమ్మాయి కానీ నోటికి ఎంత వస్తుంటే మాట్లాడతావు. నువ్వు ఉండే విధానం బట్టే కదా మాట్లాడతాము. ఎవరైనా సర్ది అయితే నోరుతుందో. అవును, అర్థం చేసుకోవాలి కదా నేను ఎందుకు అలాగే ఏంటని. అది కూడా లేదు. కనిపించిన అంటేనే మరి మొదలెట్టేసింది తిట్టడం. వెళ్ళినందుకు కనీసం మా ఇంటి వాళ్ళతో కూడా ఇక్కడ గడపలేదు. ఇలాంటి వాడికి నేను నమ్మకం. మీ చెల్లెలతో బాగానే మాట్లాడుకున్నాం మేము. మీ చామతో దామతో బాగానే మంచిగా మాట్లాడుకున్నాం. మీ అక్కే మాట్లాడలేదు సరిగ్గా. నాకు కారణం ఏంటంటే తన బిజీలో అది ఉందో, లేకపోతే సినిమాలు చూసుకొని ఉన్నది. నేను ఎందుకు మాట్లాడలేదు? నాకు మీ అక్క మీద నాకు పీకల రోజులో కోపం ఉందా ఏంటి మాట్లాడుకోవడానికి? భోజనం కూడా మారవు బాబు. కలిసే తిన్నాము నైట్. అడుగు లేకపోతే లేదు. మీ ఇంటి దగ్గరే పడుకున్నాను. నమ్మకం లేకపోతే మీ దుర్గ తమ్ముడికి అడుగు, చెప్తాడు. మోసుకొని పడుకో, లేకపోతే దెబ్బేసి ఆయనకి. ఎలాగో ఇక్కడ నిద్ర పట్టదు. మరి అదే చెప్తాను కదా నీకు నమ్మకం లేకపోతే అడుగు, పడుకున్నాను. అబద్ధం చేసుకోవడం కరెక్ట్ కాదు కదా చెప్తున్నాను నీకు. కాకపోతే 2:30కి పడుకున్నాం దుర్గ బావ నేను ఇద్దరం. ఉదయాన్నే వ్యాంగే లిగిసిపోయానులే. కడుపు గడుగుడు చేస్తే బయటికి వెళ్ళాలి. మరి తర్వాత ఏడు తింటాము బిర్యానీ తప్పితే. నేను మందు తాగుతాను అందరిలాగా. తప్పు వాళ్ళకి మాట్లాడకూడదు. నేను మాట్లాడితే ఇంకేదేదో అనుకుంటా. ఎందుకులే అడుగు. గుడ్ నైట్. అవసరం లేదు నీకు గుడ్ నైట్. నేను కోరిండుగా నిన్ను చేసుకున్నాను. కోరిండుగా నువ్వే కదా మా ఇంటిగా వెనక తిరిగినా. అవును తిరిగాను, అయిపోయింది. ఆ విషయాలు ఎందుకు? నీతో ప్రశాంతంగా ఉండలేను అనుకుంటున్నాను. అప్పుడు దిగి పెట్టుకోమంటున్నాను.
అయితే మీ పెద్దోళ్ళకి మాట్లాడి నాకు ఆ అబ్బాయి ఇష్టం లేదు, నాకు సరిగ్గా చూసుకోవట్లేదు అని ఏదో చెప్పు. నువ్వు కూడా రా మరి చెప్పడానికి.